నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఈరోజు 16వ శాసనసభ సమావేశం ప్రస్తుతం అమరావతి అసెంబ్లీ సమావేశ హాల్లో జరుగుతుంది. మరి ఆంధ్రప్రదేశ్కి కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత శాసనసభ స్పీకర్ని ఎన్నుకోవడం జరుగుతుంది. ఈరోజు సీనియర్ శాసనసభ్యుడు నర్సీపట్నం నుండి 7 సార్లు ఎమ్మెల్యేగా, దాదాపుగా 16 సంవత్సరాల పాటు మంత్రిగా, వివిధ శాఖలకి బాధ్యతలు నిర్వర్తించిన చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు, నర్సీపట్నం నుండి విజయం సాధించిన చింతకాయల అయ్యన్న పాత్రుడు గారిని శాసనసభ స్పీకర్గా ఎన్నుకున్నారు ఏకగ్రీవంగా శాసనసభ. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, శాసనసభ్యులందరూ కూడా నూతన శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారిని ప్రత్యేకంగా అభినందించారు. శాసనసభ స్పీకర్ ఎంపిక విషయంలో సహజంగా ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ ప్రక్రియలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆ పార్టీకి సంబంధించిన శాసనసభ్యుడిని, ఒక సీనియర్ని, ఈ చట్టాలపైన అవగాహన ఉన్న వ్యక్తిని, రాజకీయాల పట్ల అవగాహన ఉన్న వ్యక్తిని, సమన్వయం చేయగల సమర్థత ఉన్న వ్యక్తులను ఎన్నుకుంటారు. మరి అదేవిధంగా ఈసారి కూడా శాసనసభలో మరి టీడీపీ కూటమి 164 స్థానాల్లో విజయం సాధించింది కాబట్టి మరి ఆ పార్టీకి చెందిన శాసనసభ్యుడే శాసనసభ స్పీకర్ అయ్యారు చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు. ప్రతిపక్షం ఏ పార్టీ ఉన్నా కూడా శాసనసభ స్పీకర్ని దగ్గరుండి వేదిక అంటే ఆయన సీట్లో కూర్చోబెడతారు, సహజంగా జరిగే ప్రక్రియ అది. మరి ఈసారి శాసనసభలో 175 స్థానాల్లో 164 స్థానాలు శాసనసభ్యులు పొత్తులో టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులు భారీ విజయం సాధించారు. మరి వైఎస్ఆర్సీపీ నుండి 11 మంది విజయం సాధించారు. మరి ఎక్కడ కూడా హోందాతనం అంటే ప్రతిపక్ష హోదా కావాలంటే 18 మంది గెలవాలి, 18 మంది శాసనసభ్యులు ఉంటే ప్రతిపక్ష హోదా వస్తుంది. మరి 11 మంది వైఎస్ఆర్సీపీ గెలిచారు కాబట్టి మరి ప్రతిపక్ష హోదా ఉండదు, ఫ్లోర్ లీడర్గా అవకాశం ఉండదు. అయినా సరే చంద్రబాబు నాయుడు గారు ఒక హోందాతనంతో మరి దాదాపుగా 14 సంవత్సరాల పాటు ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతలు నిర్వర్తించారు కాబట్టి, ముఖ్యమంత్రిగా ఇది 15వ సారిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు కాబట్టి జీవి మాల్ ఫెస్టివల్ థీమ్ మార్ పండుగలన్నీ జీవి మాల్ తోనే. మహా పండుగలు మెగా సేల్ 1+1, 1+2 కాంబో ఆఫర్స్ అన్ని విభాగాలలో. సారీస్, లేడీస్, కిడ్స్, మెన్స్ అండ్ షూటింగ్ విభాగాలలో అట్రాక్టివ్ కలెక్షన్. 3 మెగా ఫెస్టివల్స్, 1 మెగా ఫ్యాషన్ ప్లేస్. జీవి మాల్, విజయ్ విహార్ సెంటర్, ఆర్ఆర్ పేట్, ఏలూరు. పెళ్లిళ్ళు, పండుగలు, వేడుకలు ఎక్కడైనా సరే మీరే మెరిసిపోతారు. హోందాతనంగానే వైఎస్ఆర్సీపీకి కూడా శాసనసభ స్థానాల్లో గౌరవప్రదమైన స్థానాలు, సీట్లు కేటాయించడానికి కూడా ప్రభుత్వం ఒక ఆలోచన చేస్తున్నట్టు తెలిసింది. మరి అయినప్పటికీ కూడా శాసనసభ స్పీకర్ ఎన్నిక జరుగుతున్నప్పుడు వైఎస్ఆర్సీపీ నుండి ఎవరూ లేకపోవడం, మరి ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి, మరి వైఎస్ఆర్సీపీ పులివెందుల శాసనసభ్యుడు మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభలో లేకపోవడం, మరి ఆ పార్టీ చెందిన సభ్యులు ఎవరు కూడా అక్కడ శాసనసభ స్పీకర్ ఎంపిక విషయంలో హోందాతనంగా ఆ పార్టీ నుండి మద్దతు ప్రకటించే అవకాశం లేకపోవడం కూడా శాసనసభలో ఇది ఒక రికార్డుగా కనిపిస్తుంది. రాజకీయాల్లో ఒకసారి ఒక పార్టీ ఉంటుంది, ఇంకోసారి ఇంకో పార్టీ వస్తుంది. కానీ హోందాతనంగా చట్టాలకు అనుగుణంగా, రాజ్యాంగాలకు అనుగుణంగా ఏవైతే ప్రమాణ స్వీకారాలు చేస్తారో శాసనసభలో అవి హోందాగా పాటించాల్సిన అవసరం అన్ని రాజకీయ పార్టీలకు ఉంటుంది. మరి వాళ్ళ వైఎస్ఆర్సీపీ శాసనసభ్యులు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ మరి ఎవరు కూడా ఈ శాసనసభ స్పీకర్ ఎంపికలో తమ వంతు పాత్ర ఒక ఫ్లోర్ లీడర్గానో లేదా ప్రతిపక్షంలో ఏకైక ఉన్న ప్రతిపక్ష పార్టీగానో శాసనసభ స్పీకర్ ఎంపికలో గౌరవ మర్యాదలుగా వచ్చి వేదిక మీద వారిని ఆశీలన చేసే విధానం చేస్తే బాగుండేది. ఆ పరిస్థితి లేదు అనేది చర్చ నడుస్తుంది. మరి ఏదేమైనా ఇవాళ 16వ శాసనసభకి నూతన శాసనసభ స్పీకర్గా చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు బాధ్యతలు చేపట్టారు. మరి శాసనసభ స్పీకర్గా సీనియర్గా 42 సంవత్సరాల పాటు రాజకీయాల్లో సుదీర్ఘంగా
1983 నుండి తెలుగుదేశం పార్టీలో ప్రవేశించిన నాటి నుండి ఈ రోజు వరకు వివిధ శాఖలకి మంత్రిగా, అదేవిధంగా ఆ నియోజకవర్గాల్లో ఎప్పుడు కూడా టీడీపీ అభ్యర్థి అంటే నర్సీపట్నం చింతకాల అయ్యన పాత్రుడు గారు తప్ప వేరే వారు ఎవరు ఉండేవారు కాదు. మరి అలాంటి రాజకీయ అనుభవం కలిగిన చింతకాల అయ్యన పాత్రుడు గారు ఇవాళ శాసనసభ స్పీకర్ ఏకగ్రీవంగా ఎన్నిక కావడం 16వ శాసనసభకి ఇది ఒక సరికొత్త రికార్డుగా చరిత్రకి ఎక్కనుంది. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్య